ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 14వ పెడగోగి టోర్నమెంట్లో పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్ విద్యార్థులు వివిధ క్రీడలలో ప్రతిభను కనబరిచారు. వివరాలను హైస్కూల్ డైరెక్టర్ రాఘవయ్య వివరించారు. గత 14 సంవత్సరాల నుంచి కూడా యూనివర్సిటీలో పెడగోగి గేమ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. వాటిల్లో ప్రతి సంవత్సరం కూడా మా పెదవడ్లపూడి నాగార్జున హై స్కూల్ నుంచి అనేక మంది విద్యార్థులు అనేక గేమ్స్లో పాల్గొనటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులకి అనేక ప్రైజెస్ రావటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి నిన్న ఫైనల్స్ జరిగినాయి. వాటిట్లో 4 ఈవెంట్స్ జరిగినాయి. 4 ఈవెంట్స్లో మా వాళ్ళు పార్టిసిపేట్ చేయటం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా ఖోఖోలో రన్నర్స్ గాను, అలాగే కబడ్డీలో రన్నర్స్ గాను, అలాగే బాస్కెట్బాల్లో కూడా రన్నర్స్ గాను 3 ప్రైజులు సాధించారు. మరి ఈ సందర్భంగా సాధించిన విద్యార్థులకి అలాగే వారిని ప్రతిరోజు చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేసినటువంటి తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళకి నిరంతరం సొంత బిడ్డల్లా చూసుకుంటూ శిక్షణ ఇచ్చినటువంటి మా పీఈటీస్కి, మిగిలిన సహకరించినటువంటి మా స్టాఫ్ మెంబర్లకి, టీచింగ్ నాన్ టీచింగ్ మెంబర్స్కి, అలాగే యూనివర్సిటీలో ఇవి చక్కగా నిర్వహించినటువంటి యూనివర్సిటీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో 98 నుంచి మన స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా చదువుతో పాటు ఆటలు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, అలాగే మంచి సంస్కారం, ఈ 4టికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ పిల్లలకి 4 విభాగాల్లో కూడా సర్వతోముఖ అభివృద్ధిని సాధిస్తూ మరి ఎంతోమంది మా టీచర్స్ కృషి చేస్తూ మా స్కూల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాగార్జున హై స్కూల్లో చదువుతో పాటు ఆటలు, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ మా టీచర్స్ నేర్పిస్తారు. మేము ఈ సాటర్డే నాగార్జున యూనివర్సిటీ పెడగోగి 14th టోర్నమెంట్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ 4 ఈవెంట్స్ జరిగినాయి. ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్. దాంట్లో నేను ఖోఖోలో పార్టిసిపేట్ చేశాను. ఖోఖో రన్నర్స్గా మాకు ప్రైజ్ వచ్చింది. మాకు ఈ ఛాన్స్ రావడానికి ఈ స్కూల్ ఛాన్స్ ఇచ్చిన మన ప్రిన్సిపల్ రాఘవయ్య సార్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.